వెల్కమ్ టు MR9 టీవీ. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. బగ్గు సుగుణమ్మ ఉదయం 10 గంటలకు పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద దర్శనం చేసుకుని ఊరేగింపుగా బయలుదేరి సుమారు 12 గంటల 30 నిమిషాల సమయంలో నర్సన్నపేట ఎన్నికల అధికారి వద్ద నామినేషన్ల పత్రాలు సమర్పించడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు, నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, వేలాదిగా అభిమానుల మధ్య జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ శుభ సందర్భంలో ఇవాళ అతనికి మేమంతా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పుట్టినరోజునే నా నామినేషన్ డేటు పడ్డం కలిపి అదొక అదృష్టంగా భావిస్తున్నాం. ఈ నర్సన్నపేట సీట్ని మా నర్సన్నపేట ప్రజానీకం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నన్ను గెలిపించి కానుకగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవేళ ఇది ఒక శుభ సన్నివేశం. మా నాయకుడు పుట్టినరోజు అవ్వడం, నేను నామినేషన్ వేయడం, ఈ సందర్భంగా జరిగే ఈ కార్యక్రమం భవిష్యత్తులో కలిపి అదొక జ్ఞాపకం. అలాగే ఇవాళ చూస్తుంటారు ర్యాలీ, ఇది నభూతో భవిష్యత్తు జన తరంగానే వచ్చింది. అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మీద ఉండే విశ్వాసం. ఈ సైకోని రాష్ట్రం నుంచి పారదోలాలంటే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రావాలన్నది ప్రజల ఆకాంక్ష. అలాగే దేశంలో ఎన్డీఏ మన ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలనే ఆలోచనతో ఈవేళ ప్రజలు స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే రెండు దగ్గరలా అవతల సెంట్రల్లో కలిపి అధికారంలో ఉండాలి, స్టేట్లో ఉండాలి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అన్ని రంగాల్లో వెనక్కి వెళ్ళిపోయింది. ఈవేళ అప్పులు అంటే భారతదేశ ఈ రాష్ట్ర చరిత్రలోనే 3,60,000 కోట్లు ఉండే 40 అంటే స్వతంత్రం వచ్చిన రాష్ట్రం ఏర్పడి నుంచి 3,60,000 కోట్లు రుణభారం ఉంటే ఈవేళ ఈ 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు రుణం చేసినాడు. అంటే అతను ఏం సమాధానం చెప్తాడు? బటన్ నొక్కినాడు. ఏ బటన్ ఎక్కడికి వెళ్ళింది? ఈ రాష్ట్ర ఆదాయం ఏటైంది? ఈ రుణాలు ఏటైనాయి? అభివృద్ధి ఎక్కడ ఉంది? వాటికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఇప్పుడు ప్రెసిడెంట్ శాసనసభ్యుడిగా ఉంటూ ఈవేళ నాతో మరి వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కృష్ణదాస్ గారు కలిపి ఈ 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేసినారు ఈ నియోజకవర్గానికి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. లేకపోతే శ్రీముఖలింగం దగ్గర ఉండే మంచినీటి పథకాన్ని పూర్తి చేశారా? లేకపోతే సారిహొండ మన ఒంటి మండలం మధ్యలో ఉండే బ్రిడ్జి పూర్తి చేశారా? మీరు ఏమిటి పూర్తి చేశారు? ఈవేళ మేము ధైర్యంగా చెప్పుకోవడానికి ఉన్నాయి. నర్సన్నపేట గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తి చేసి కొత్తది మంజూరు చేయించాం. నీటి తాలూకా ఆఫీస్ పూర్తి చేస్తాం, ఎండిఓ ఆఫీస్ పూర్తి చేసాం. ఎన్నో చెప్పుకొని అయితే చాలా కార్యక్రమాలు ఇక్కడ చేసినాం. ఈవేళ మీరు పూర్తిగా మీ పార్టీ కానీ మీరు కానీ వైఫల్యం చెందారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.